లీడ్ కోడ్లో నేను 1000 చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాలేజెస్లో చూసుకుంటే ఇన్ 1 or 2 years 2 LPA, 3 LPA, 4 LPA జాబ్స్ మాత్రమే ఉంటాయి. అంత కోడింగ్ మన వల్ల అవుతుందంటే ఎందుకులే బాయ్, మనకెందుకు, పుష్ప చూద్దాం, రిలాక్స్ అవుదాం అనుకునే టైప్ మనం. సో అక్కడ నువ్వు అనుకుంటావు ఏం పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి, అదో లైఫా? అంతేగాని నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి కదన్నా, నాకు 12 LPA 15 LPA వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, రావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా కోడింగ్ తినేస్తుందా? ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోరో, ఇప్పుడు మీకు నేను రోడ్ మ్యాప్ ఇస్తాను. నీకు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ రావాలంటే నీకు డిఎస్ఏ, డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, ఏవైతే ఫ్రెషర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయో అవి కూడా పెరిగిపోయాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటాం కంప్యూటర్ సైన్స్ ఇన్ 2025. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ని తినేస్తుందా? జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి? కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? లైక్ ఆఫ్టర్ 2 years అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయే ఉండదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు మేము డేటా సైన్స్ చేయాలా, ఫుల్ స్టాక్ చేయాలా, లేదా మేము సైబర్ సెక్యూరిటీ చేయాలా, లేదా మేము క్లౌడ్ సైడ్ వెళ్ళాలా, లేదా మేము డెవాప్ సైడ్ వెళ్ళాలా, లేదా మేము ఇంకే సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ మీకే కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. రైట్ ఆర్ నో? సో ఈరోజు నేను నా జర్నీ ఏవైతే నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు చూశానో, అండ్ ఏవైతే నేను 12 to 13 పాడ్కాస్ట్స్ అనేవి చేశానో, అక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ లీడర్, జావా డెవలపర్ ఉన్నారు, సైబర్ సెక్యూరిటీ డెవలపర్ ఉన్నారు, ప్రొడక్ట్ మేనేజర్ ఉన్నారు, మార్కెటింగ్ సైడ్ ఉన్నారు, ప్రతి ఒక్క సైడ్ టెక్లో ప్రతి ఒక్క ఇంజనీరు, డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, ఫుల్ స్టాక్ డెవలపరు, ఫ్రంట్ ఎండ్ డెవలపరు, బ్యాక్ ఎండ్ డెవలపరు, ప్రతి ఒక్కరితోని నేను పాడ్కాస్ట్ అనేది చేశాను. అండ్ ఆ పాడ్కాస్ట్స్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి ఈరోజు ఈ వీడియోలో ద అల్టిమేట్ రోడ్ మ్యాప్ ఫర్ కంప్యూటర్ సైన్స్ 2025 అనేది ఇవ్వబోతున్నాను అనమాట. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీద ఇంకా రెస్పాన్స్ అనేవి వస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి నేను కూడా మీకోసం చేసి పెడతాను. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు, ఏ ఇయర్లో ఉన్నారు అనేది. విత్ దట్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు కంప్యూటర్ సైన్స్ని ఏఐ తినేస్తుందా అని చెప్పేసి దాని మీద మనం డిస్కషన్ అనేది చేద్దాము. అసలు నేనేమనుకుంటున్నాను, అసలు బయట రియాలిటీ ఏం చూస్తున్నానో, నెక్స్ట్ 2-3 yearsలో అసలు ఏం జరుగుతుంది రియాలిటీ అనేది మనం మాట్లాడుకుందాం. సో మన మీద ఓడియన్ స్కూల్ వాళ్ళతో చేసిన ఒక పాడ్కాస్ట్, సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు చూడండి 5 years బ్యాక్ చూసుకుంటే ఏవైతే ఫ్రెషర్కి రిక్వైర్మెంట్ స్కిల్స్ ఉంటాయో అవి నార్మల్గానే ఒక పైథాన్ వచ్చు, HTML వచ్చు, CSS వచ్చు అంటే మీరు హైర్ అయిపోయేవారు, రైట్? లేదా కొంచెం యాప్టిట్యూడ్ వచ్చు, క్వాంటిటీ వచ్చు అంటే మిమ్మల్ని తీసుకొని ట్రైనింగ్ అనేది ఇప్పించుకునే వాళ్ళు కంపెనీ వాళ్ళు, రైట్ ఆర్ నో? కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో రిక్వైర్మెంట్ పెరిగింది, జాబ్ హైరింగ్స్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. 2024లో ఏదైతే 2021లో సేల్స్ అవుతుండేవో ఆ సేల్స్ అనేవి 2024లో అవ్వట్లేదు. సో దీనివల్ల చాలామంది నాలెడ్జబుల్ పీపుల్ని కూడా చాలా కంపెనీస్ అనేవి తీసేసాయి, లే ఆఫ్స్ జరిగాయి. ఎందుకంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్ పెంచుకోవడానికి, రైట్? ఒకప్పుడు జరిగే ప్రాఫిట్స్ ఇప్పుడు జరగట్లేదంటే కాస్ట్ కటింగ్ చేసే, అవి చేసే లే ఆఫ్స్ అనేవి జరిగాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే దానితో పాటు ఏఐ అనేది వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఇదే కదా మీ క్వశ్చన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏవైతే ఫ్రెషర్కి 2-3 years ముందు రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ లెవెల్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని ఈజీగా 1 dayలో ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేసేస్తున్నాడు అనమాట, రైట్? ఒక ఫుల్ ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అంటే ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేసేస్తున్నాడు. ఫ్రంట్ ఎండ్ ChatGPTకి ఇస్తే వెంటనే చేస్తుంది, బ్యాక్ ఎండ్ ఏమైనా ChatGPTకి ఇస్తే వెంటనే ఫంక్షన్స్ అనేవి రాసి ఇచ్చేస్తుంది, డేటాబేస్ క్వైరీస్ ఏమైనా చేయాలంటే ChatGPT రాసి ఇచ్చేస్తుంది. సో మొత్తం అంతా కూడా ఎండ్ టు ఎండ్ ChatGPT చేసేస్తున్నప్పుడు ఏదైతే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉందో అది పెరిగిపోయింది. సో ఇది పెరిగినప్పుడు ఏవైతే ఫ్రెషర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయో అవి కూడా పెరిగిపోయాయి. సో ఇది ఇప్పుడైతే పర్లేదు, ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయినా కూడా వచ్చి ఆఫర్స్ ఇస్తున్నాయి. కానీ ఇన్ నెక్స్ట్ 1 year ఆర్ నెక్స్ట్ 2 yearsలో ఏం జరుగుతుందంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏవైతే ఫ్రెషర్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఇంకా డ్రాస్టిక్గా పెరుగుతాయి. అంటే ఫ్రెషర్ అనేవాడు నువ్వు కోడింగ్లో ఎంత తోపు, డిఎస్ఎల్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసావు అనేవి మ్యాటర్ అవ్వవు.
నువ్వు చాట్ జీపీటీని యూస్ చేసుకొని అక్కడ ఉన్న పనిని సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్, రైట్? నువ్వు డిఎస్ఎల్లో 100 ర్యాంక్ అయితే ఏంటి, 1000 ర్యాంక్ అయితే ఏంటి, నువ్వు అక్కడ కంపెనీకి యాప్ బిల్డ్ చేసి ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో కోడింగ్ ఈజ్ చేంజింగ్. వన్ టైమ్ డిఎస్ఏ వాజ్ ద డెసిషన్ మేకర్, కానీ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్, కోడింగ్, ఈ తోటకూర ఇవన్నీ ఇప్పుడు డెసిషన్ మేకర్ అవ్వవు, కానీ కొన్ని కంపెనీస్లో అవుతాయి. ఎందుకంటే వెంటనే కంపెనీస్ అనేవి షిఫ్ట్ అయిపోవు కదా. కానీ మనకి మైక్రోసాఫ్ట్, గోల్డ్మ్యాన్ సాక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి ఏమైనా జాబ్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయంటే లేవు కదా. మనకి జాబ్ ఎక్కడ వస్తుంది? స్టార్టప్స్. సో స్టార్టప్స్కి ఏం కావాలి? ఇక్కడ ఇంటర్న్, ఫ్రెషర్ ఎవరైతే ఉన్నాడో ఆడు ప్రోడక్ట్ డెవలప్ చేయగలుగుతున్నాడా లేదా అనేదే చూస్తారు స్టార్టప్ వాళ్ళు. సో మీరేంటి చేయాలి? డిఎస్ఏ చేయాలా అంటే కాదు, మీరు చేయాల్సింది డెవలప్మెంట్. మీరు ఎంత బాగా డెవలప్మెంట్ అనేది చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. డిఎస్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ లాజికల్ థింకింగ్ అనేది పెంచుతుంది. అర్థమవుతుందా? లాజికల్ థింకింగ్ మాత్రమే పెంచుతుంది. అంతేగాని నేను లింక్డ్ లిస్ట్లో రివర్సల్ లింక్డ్ లిస్ట్ ప్రాబ్లం చేశాను, లీడ్ కోడ్లో నేను 1000 చేశాను, అవి చేశాను, ఇవి చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ ఎక్కడ పనికిరావు. నువ్వు ఇంటర్వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు, స్టాక్ ఇంప్లిమెంటింగ్ క్యూ చెయ్యు, లేదా లింక్డ్ లిస్ట్లో రివర్సల్ లింక్డ్ లిస్ట్ డైరెక్ట్ చెయ్యు, లేదా బ్యాక్ ట్రాకింగ్లో ఎన్క్వైన్స్ క్వశ్చన్, లేదా గ్రాఫ్స్లో షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ చేయమని అడుగుతారు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిఎస్ఏలో అడుగుతారు. సో అవి బట్టి పట్టేసుకొని వెళ్ళిపోతే అవ్వదు. నువ్వు కరెక్ట్గా లాజికల్గా ఆన్సర్ ఇవ్వగలిగితే చాలు, ఆ లెవెల్ ఆఫ్ డిఎస్ఏ ఉంటే చాలు. నువ్వు జీపీటీని యూస్ చేసుకుని, ఏఐని యూస్ చేసుకుని ఎంత బాగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలుగుతున్నావు, ఎంత బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. దీన్ని నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను చూడండి, అసలు కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది బయట. ఇప్పుడు కాలేజెస్లో చూసుకుంటే ఇన్ 1 or 2 years 2 LPA, 3 LPA, 4 LPA జాబ్స్ మాత్రమే ఉంటాయి. నేను 2025 వీడియోలో కూడా నేను మాట్లాడాను, అవి లేబర్ జాబ్స్. నిజంగా చెప్తున్నా, ఒకవేళ నువ్వు కంప్యూటర్ సైన్స్లో నిజంగా సీరియస్గా ఉంటే నీకు లక్షలు, కోట్లల్లో వస్తాయి శాలరీస్, ప్యాకేజెస్. కానీ అక్కడ నువ్వు అంతే కష్టపడాలి, రైట్? నీ ప్యాకేజ్ ఎంత ఉంటే అంత ఎక్కువ బిజినెస్ నువ్వు వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసేస్తున్నావు, రైట్? అంత ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసినందుకే నీకు అంత పెద్ద ప్యాకేజెస్ ఇస్తున్నారు. సో అంత పెద్ద ప్యాకేజెస్ ఇవ్వాలంటే నువ్వు ఏ లెవెల్లో కోడింగ్ చేయాలో ఆలోచించుకో. అంత కోడింగ్ మన వల్ల అవుతుందంటే ఎందుకులే బాయ్, మనకెందుకు, పుష్ప చూద్దాం, రిలాక్స్ అవుదాం అనుకునే టైప్ మనం, రైట్ ఆర్ నో? సో ఇలాంటప్పుడు మనకి 6 LPA, 7 LPA, 8 LPA జాబ్స్ మాత్రమే వస్తాయి. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు 15 LPA వచ్చేస్తుంది, 20 LPA వచ్చేస్తుంది. నీకు 20 LPA, 30 LPA, 40 LPA వస్తే ఎలా ఉంటుందో తెలుసా? పైనుంచి టార్చర్, ప్రెషర్ అదంతా. కానీ నీకు నిజంగా కోడింగ్ ఇష్టం అంటే అది నీకు టార్చర్లా అనిపించదు. ఎక్కడైనా టార్చర్ ఉంటుంది, కానీ నీకు నిజంగా ఇష్టమైతే నీకు అనిపించదు. సో నువ్వు ఇప్పుడే డిసైడ్ అయిపో, నీకు కోడింగ్ నిజంగా ఇంట్రెస్టా లేదా? ఒకవేళ నీకు ఇంట్రెస్టో లేదో తెలీదు అనిపిస్తుంటే నువ్వు ఇంకెక్కడైనా ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించగలవా అనేది ఆలోచించుకో. అది క్యాటరింగా, మ్యూజికా, డ్యాన్సా, ఎడిటింగా, డిజైనింగా ఏంటో నాకు తెలీదు. అవి నువ్వు చేసి సంపాదించగలుగుతున్నావా? అవి చేసుకో, దానిలో పర్ఫెక్ట్ అవ్వు. లేదు నీకేమీ లేదు అనేసి అనిపిస్తుంటే కంప్యూటర్ సైన్స్ నీకే దిక్కు, కంప్యూటర్ సైన్సే దిక్కు. సో ఇక్కడ మనం కష్టపడి మంచి జాబ్ తెచ్చుకోవాలి, రైట్? ఏదో పైన కింద కష్టపడి అటు ఇటు కష్టపడి నాలాగా కష్టపడితే 5.5, 8.5 వస్తుంది చేతికి. సో అదేమైనా బాగుంటుందా అంటే లేదు, అక్కడ కష్టపడాలి, గుడ్డి చాకరీ చేయాలి. సో బయట రియాలిటీ ఎలా ఉంది? లేబర్లా ట్రీట్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్ని. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, కోర్సులు, క్లాసెస్, అవి ఇవి అన్నీ చేపిస్తారు. అప్పుడు ఓకే ఈ పని ఆ పని ఆ పని ఈ పని అని చెప్పేసి చేపిస్తారు అనమాట. ఒకవేళ నువ్వు ఏదైనా పెద్ద కంపెనీకి వెళ్ళిపోయి అనుకో, TCS ఇలాంటి వీటిల్లో, అక్కడ అసలు ఏమీ పని చేయించరు, ఎందుకంటే నువ్వు ఎలానో ఏం చేయవు అనేసి వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఇంకెందుకు ఏం చేపిస్తారు? సో అక్కడ నువ్వు అనుకుంటావు ఏం పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి. అదో లైఫా? కష్టపడి మంచిగా సెటిల్ అవ్వాలి మన లైఫ్లో. సో అది మన గోల్ ఉండాలి. ఏదో 5 లక్షలు సంవత్సరానికి ఇస్తున్నాడు కదా TCS, ఏం పని చేయించుకోవట్లేదు అని చెప్పేసి కూర్చుంటే ఇంకేం అవ్వదు లైఫ్లో. నువ్వు ఎదగాలంటే కష్టపడాలి. మంచి జాబ్ 20 LPA, 25 LPA రావాలంటే చాలా కష్టపడాలి. నేను ఎలాగైతే యూట్యూబ్లో కష్టపడుతున్నాను, ఇప్పుడు నాకు ఎవరు చెప్తున్నాడా రే స్వరూప్ వీడియో చేయి అని చెప్పేసి, నేను చేస్తున్నా కదా, ఎందుకంటే నాకు తెలుసు ఇది నా ఫ్యూచర్, ఇది నాకు తిండి పెడుతుంది, ఇది నా పేరెంట్స్ని పోషిస్తుంది అని చెప్పేసి నాకు తెలుసు. అందుకే నేను ఇక్కడ కష్టపడుతున్నాను, రైట్ ఆర్ నో? అలానే నీకు కంప్యూటర్ సైన్స్ ఇష్టం అనుకో, నీకు ఎవడో వచ్చి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి అయినా కూడా నువ్వు నిలిగి చేసేస్తావు, వెంటనే బగ్ సాల్వ్ చేసేస్తావు, వెంటనే చేసేస్తావు, సీనియర్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఎస్ ఆర్ నో? సో ఇది కంప్యూటర్ సైన్స్ని చూడాల్సిన విధానం. నువ్వు యావరేజ్గా ఉన్నావు అంటే స్వరూప్ ఏం చేశాడంటే 4 years జాంగో చేశాడు, యాంగులర్ చేశాడు, ఫుల్ స్టాక్ నేర్చుకున్నాడు, బేసిక్గా మెషిన్ లెర్నింగ్ కొంచెం అండర్స్టాండింగ్ ఉంది, ఇవన్నీ తెలిసే కాబట్టి 5.5 ఇన్ హ్యాండ్ వచ్చింది అంతే.
నువ్వు ఇవన్నీ చేసుంటే నీకు 5.5 వస్తుంది. అంతేగాని నాకు అన్ని స్కిల్స్ ఉన్నాయి కదన్నా, నాకు 12 LPA 15 LPA వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, రావు. అవి రావాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే చిన్న చిన్న కంపెనీస్లో పని చేయాలి. చిన్న చిన్న కంపెనీస్లో పని చేయాలి. చేయకపోతే నువ్వు ఆ పెద్ద కంపెనీస్కి వెళ్ళవు. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నావు, నువ్వు దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ అపార్ట్మెంట్ కట్టడానికి ఏమీ తెలియని నీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇస్తావా? లేదా అన్నీ తెలుసు సూపర్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టాడు, వాడికి ఇస్తావా? సో ఇక్కడ ఏంటంటే వాడు ఒక ఫ్రెషర్, వీడు ఒక ఎక్స్పీరియన్స్డ్. సో వీడు ఆర్కిటెక్చరే, వాడు ఆర్కిటెక్చరే, కానీ వీడు ఒక ఫ్రెషర్ కాబట్టి నువ్వు వీడికి ఇవ్వవు. సింపుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళి అక్కడ పని చేయాలంటే రైట్, సైబర్ సెక్యూరిటీ అయినా డెవలప్మెంట్ అయినా ఏదైనా కూడా వాళ్ళ కోడ్ని నువ్వు ముట్టాలంటే నీకంటూ ఒక అర్హత ఉండాలి. అదే ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు చేసే పని బట్టి కాదు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీ ఏజ్ బట్టి కాదు. నువ్వు కాలేజ్లో చేసిన పని అయినా కూడా, నువ్వు ప్రాజెక్ట్స్ అయినా కూడా, ఏదైనా కూడా. ఆర్కిటెక్చర్ ఇల్లు కడతాడు, ఇల్లు కట్టుకొని వాడు చిన్నప్పటి నుంచి 18 years నుంచి ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు అనుకో, వాడు 22 yearsకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నాడు అంటే వాడు ఏజ్ బట్టి కాదు కదా, వాడు ఎక్స్పీరియన్స్ డిఫైన్ అయింది, వాడు చేసిన పని బట్టి డిఫైన్ అయింది. సో నువ్వు కూడా ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయి ఇప్పటికిప్పుడే. ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఇది చేయాలన్నా, అది చేయాలన్నా అని చెప్పేసి క్వశ్చన్స్ రాకూడదు. ఎందుకంటే చాట్ జీపీటీ నీతో పాటు ఉంది. ఎక్కడ నువ్వు ఆగిపోయినా కూడా చాట్ జీపీటీని అడుగు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా క్లారిటీ తెచ్చుకో. రైట్ ఆర్ నో? సో ఒకవేళ నువ్వు ఇవన్నీ నేర్చుకుందాం, కోడింగ్లో ఏదో ఒకటి చేద్దాం, అసలు కోడింగ్ మనదా కాదా అని చెప్పేసి తెలుసుకుందాం అనేసి అనుకుంటుంటే నేను ఆ కోర్సులో ఎన్రోల్ అయిపోండి, ఈ కోర్సులో ఎన్రోల్ అయిపోండి అని చెప్పను. ఎందుకు నావే నేను చెప్పను. నేను మీకోసం ఏం చెప్తానంటే గీక్ ఫర్ గీక్స్ వల్ల 390 ఛాలెంజ్ అనేది ఉంటుంది. నేను నా 4 years అక్కడే ప్రాక్టీస్ చేసుకున్నాను. సో ఆ 390 ఛాలెంజ్ ఏంటంటే బేసిక్గా మీరు 3 months సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి చేయండి, పర్లే. ఆ 90 daysలో మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసేస్తే మీకు 90% ఆఫ్ ద ఫీజ్ మీకు రీఫండ్ అయిపోద్ది. అంటే ఆల్మోస్ట్ ఫ్రీగానే మీరు కోర్స్ అనేది నేర్చేసుకున్నారు. సో కొంతమంది ఏవేవో అంటారు కింద కమెంట్ సెక్షన్లో, కానీ నాకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. సో అందుకే ఒకవేళ నిజంగా నువ్వు నేర్చుకుందాం అనేసి అనుకుంటుంటే ఈ ఛాలెంజ్ని చేయు, కోర్స్ తీసుకో, 3 monthsలో కంప్లీట్ చేసే, నీకు కోర్స్ వచ్చేస్తుంది, నీకు 90% రీఫండ్ వచ్చేస్తుంది. సో 2 పనులు అయిపోతాయి. రైట్? సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఇప్పుడే కోర్సెస్ని చెక్అవుట్ చేసుకోండి, మిస్ చేసుకో, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. విత్ దట్ లెట్స్ కమ్ టు ద రోడ్ మ్యాప్. రైట్? సో ఇప్పుడు మనం ఏమేమి అర్థం చేసుకున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా కోడింగ్ తినేస్తుందా? ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోరో వాళ్ళకైతే ఫ్యూచరే లేదు. అర్థమైందా మీకు? డిఎస్ఏ ఎక్కువ చేయాలంటే డిఎస్ఏ తక్కువ చేయాలి, మనం డెవలప్మెంట్ ఎక్కువ చేయాలి. డిఎస్ఏ చేయాలి, చేయొద్దని చెప్పట్లేదు, చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే మనం లేబర్ వర్క్ అనేది మనం చేయాలి. పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళాలంటే మనం ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయో, ఇంటర్న్షిప్స్ ఉంటాయో, ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ మనం చేయాలి. థర్డ్ పాయింట్, ఇవి మనం తెలుసుకున్నాము ఇప్పటి వరకు. ఇప్పుడు మీకు నేను రోడ్ మ్యాప్ ఇస్తాను. ఒకవేళ మీరు ఫ్రెషరా, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, ఫిఫ్త్ ఇయరా, ఏ ఇయర్ అయినా కూడా మీరు ఎందుకు ఈ వీడియో చూస్తున్నారంటే ఇక్కడ వరకు మీకు కోడింగ్ రాదు, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఎస్ బ్రో అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. విత్ దట్ లెట్స్ స్టార్ట్ అవర్ రోడ్ మ్యాప్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్టాక్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మషిన్ లెర్నింగ్, అదా ఇదా తోటకూర అని చెప్పేసి ఆలోచించడం మానేయండి. మీరు స్టార్ట్ చేయండి విత్ ఫుల్ స్టాక్. నేను చెప్తున్నా బ్రో, ఫుల్ స్టాక్ అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకో 5 yearsలో చూసుకుంటే మొత్తం మషిన్ లెర్నింగ్ అన్నీ కలిపి ఫుల్ స్టాక్ అంటారు. రైట్? ఫుల్ స్టాక్ అంటే ఏంటి? అన్నీ కలిపితే ఫుల్ స్టాక్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కలిపితే ఫుల్ స్టాక్ కాదు, మొత్తం అన్ని కలిపితే ఫుల్ స్టాక్. అది నేను ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యా. అండ్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇదే అవుతుంది. కావాలంటే రాసి పెట్టుకొని ఉండండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛాలెంజ్ బ్రో అని చెప్పేసి. రైట్? ఫుల్ స్టాక్ అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఫాస్ట్గా అవకొట్టేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే నేను నా 4 yearsలో చేసింది. నేను నా 4 yearsలో ఏం చేశానంటే ఫస్ట్ స్టెప్ పైథాన్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ స్టెప్ HTML CSS. థర్డ్ స్టెప్ మీరు అందులో ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. కోడ్ విస్వర్ బిగినర్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వస్తేప్పటికి ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. పైథాన్ ఏదైతే చేశారో, HTML ఏదైతే చేశారో ఆ రెండు కలిపి ఒక లైవ్ ప్రాజెక్ట్ అనేది మీరు చేయాలి. అది కూడా మన యూట్యూబ్లో ఉంది. మొత్తం అంతా రిసోర్సెస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒక డాక్యుమెంట్లో ఉంటుంది, మిస్ చేసుకోవద్దు. ఆ డాక్యుమెంట్ని మీరు చెక్అవుట్ చేసుకోండి. రైట్? ఇప్పుడే చెక్అవుట్ చేసుకోండి వెళ్ళి. దీని తర్వాత స్టెప్ వస్తేప్పటికి లెవెల్ 2 డిఎస్ఏ చేయాలి. డిఎస్ఏ చేస్తూ ప్యారలల్గా మీరు ఏం చేయాలంటే డేటాబేస్ నేను చాలా ఇగ్నోర్ చేశా. అరే డేటాబేస్ కదా, DBMS లాస్ట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి. కానీ డేటాబేస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కటి డేటానే. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి కంపెనీకి డేటాబేస్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కావాలి. సో డేటాబేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నీకు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ రావాలంటే నీకు డిఎస్ఏ, డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో 50% అనుకుందాం దీన్ని, ఇంకో 50% డేటాబేస్.
డేటాబేస్ అంత ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో డేటాబేస్ని ఫోకస్ చేయండి. ఇది నేర్చుకున్న తర్వాత, నేను అన్ని ఆర్డర్ వైజ్ చెప్తున్నా, ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలి విత్ అనదర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేయాలి. డిఎస్ఎల్ అనో ప్యారల్గా అవుతుంది. డిఎస్ఎల్ ఏం చేయాలి అంతా కూడా రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది కింద, రైట్? ఇప్పుడు దీని తర్వాత మీరు ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు కాలేజ్లో ఉన్నారా, మీ కంపెనీస్కి యాప్టిట్యూడ్ అవి ఇవి తొక్కలో తోటకూరలో అన్నీ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు డైరెక్ట్గా ఇంటర్న్షిప్ కావాలి, జాబ్ కావాలి అనుకో, నువ్వేం చేస్తావంటే ఆఫ్ క్యాంపస్ అప్లై చేయి. ఎక్కడ అప్లై చేస్తావు? చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే 5,000, 8,000 ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాయో. అంతేందుకు మన కోడ్వేస్ స్వరూప్లోనే 3,000, 5,000 పర్ మంత్ ఇంటర్న్షిప్స్ అనేవి మనమే ఇస్తున్నాం, రైట్? స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. కాకపోతే ఎవరు పడితే వాళ్ళకేమో బాగా నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళకే. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్కడ దొరుకుతాయి బ్రో, ఇవి దొరుకుతాయి బ్రో, అవి దొరుకుతాయి బ్రో అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం. మీకు దొరకట్లేదంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, హౌ టు ఫైండ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి నేనే ఒక మంచి వీడియో చేసి క్లియర్గా మొత్తం అన్ని కూడా కంబైన్ చేసి చేస్తాను, రైట్? కాకపోతే ఒక వీడియో ఆల్రెడీ ఉంది, నేను చెప్పేశాను. ఏం చేస్తారంటే బేసిక్గా సింపుల్గా చిన్న చిన్న స్టార్టప్స్ని వెతకండి. ఆ ఫౌండర్స్కి, అక్కడ పనిచేసిన పాత ఇంటర్న్స్కి మెసేజ్లు చేయండి. మనం అనుకుంటాం మెసేజ్లు చేయడం అవసరం బ్రో అని చెప్పేసి. చేయండి, నేను ఎలానే అనుకునేవాడిని. చేస్తే మీకు నిజంగా రిప్లై వస్తుంది, మీకు నిజంగా ఆఫర్ వస్తుంది. ఒక 1000 కంపెనీస్కి మెసేజ్లు చేయండి. 1000 కంపెనీ ఫౌండర్స్కి మెసేజ్ చేస్తే మీకు ఒక్కరిద్దరైనా కూడా రిక్వైర్మెంట్కి తగ్గట్టు మెసేజ్ చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది, కానీ మంచి డెవలపర్స్ లేరు. సో నువ్వు ఈ స్కిల్స్ నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం. ఇదంతా 1.5 yearలో జరిగిపోవాలి. ఇంటర్న్షిప్ వచ్చేయాలి 1.5 yearలో. ఎందుకంటే ఇవి నేను నిజంగా చూశాను. నేను స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఏదైతే స్టూడెంట్స్తో ఉంటానో వాళ్ళు ఫస్ట్ ఇయర్లోనే 50,000, 70,000, 1 lakh, 1.5 lakh ఇంటర్న్షిప్స్ తెచ్చుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ, ఫారెన్ ఇంటర్న్షిప్స్. ఎందుకు పాసిబుల్ అవుతుంది? నేను ఇక్కడ ప్రమోషన్లు చేయట్లే. ఎందుకు పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఏవైతే నిజంగా కావాలి ఇండస్ట్రీకి అవి నేర్చుకుంటున్నారు. మనం ఏంటి, బాయ్ పుష్ప హైప్, సూపర్, జైల్ అంత కమెంట్, ఇదేమన్నది. ఇవి ఉండాలి లైఫ్లో, ఇవి ఉండకూడదని కాదు. ఇవి ఉండాలి, అవి ఉండాలి, అన్నీ ఉండాలి, రైట్ ఆర్ నో? ఇది మన మెయిన్ గోల్ ఫ్రమ్ రైట్ నౌ. ఈ రోడ్ మ్యాప్ అనేది 2025, 2026 ప్రతి సంవత్సరం ఉపయోగపడుద్ది. కాకపోతే మీరు ఫాలో అవ్వాలి అంతే. మనం ఫాలో అవ్వమే కదా. సో అందుకే మీరు ఒకవేళ లక్కీ అయితే మనదే, మన స్టార్టప్ కోడ్వేస్ ప్రీమియం మెంటీ బై అని చెప్పేసి ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో కొన్ని కోహర్ట్స్ అనేవి జరుగుతాయి. ఆ కోహర్ట్స్లో ఒకవేళ మీకు లక్కీ ఉంటే, మిమ్మల్ని జాయిన్ అవ్వమన్నట్లే, మీరు ఒకవేళ లక్కీ ఉంటే ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు ఆ కోర్సులో. అక్కడ మీకు మొత్తం ఎవరైతే సీనియర్స్ ఇవన్నీ నేర్చుకున్నారో వాళ్ళు మీకు నేర్పిస్తారు, రైట్? సో అది ఓపెన్ ఉంటుందో, బ్యాచ్ ఏంటి, సైజ్ ఏంటి, అవన్నీ కూడా మీకు మేబీ లక్ ఉంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. లేదంటే నేనేం లింక్ ఇవ్వను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. నేను లింక్ ఇవ్వను, ఎందుకంటే అక్కడ అవసరం మీది. సెర్చ్ చేయండి, మెంటీ బై సెర్చ్ చేయండి, వెతకండి, ఉన్నదా జాయిన్ అవ్వండి. దొరకలేదా పర్లేదు, మీ పాత్ మీకు ఉంది. గీక్ ఫర్ గీక్స్ కూడా చెప్పాను, చాలా చెప్పాను. సో గీక్ ఫర్ గీక్స్ కూడా చెక్అవుట్ చేసుకోకపోతే చెక్అవుట్ చేసుకోండి. 390 ఛాలెంజ్ మళ్ళీ పెట్టారు, లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టారు, చాలా మంది స్టూడెంట్స్ మిస్ అయిపోయారు. సో మీరు మిస్ చేసుకోవద్దు, రైట్? సో ఎక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ మిగిలిపోతే, ఇవి మిగిలిపోయి అని చెప్పేసి అవి కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? విత్ దట్ లెట్స్ క్లోజ్ దిస్ వీడియో. ఎక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ అని చెప్పేసి కమెంట్ చేయండి, మర్చిపోద్దు. ఒకవేళ వీడియోని లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 2025. మీరు జాబ్ తెచ్చుకుంటారు, ఖచ్చితంగా వస్తుంది. కష్టపడితే రిజల్ట్ వస్తుంది. మీ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందే ఉన్నాను, రైట్? నేను ఎందుకు చెప్పుకుంటున్నా బల్బు అది ఇది కాదు బ్రో, నిజంగా కష్టపడితే వస్తుంది. మన వాళ్ళు ఎవరు కష్టపడట్లే, కష్టపడితే వస్తుంది. లేదనుకో, నేను మా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, వాళ్ళు 2 LPA, 3 LPA, 4 LPAకి ఎంతో కష్టపడుతున్నారు వెళ్ళి. సరే వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఉంది కదా, పర్లేదు. కాకపోతే మనకేం లేదు. సో మనమే మన పేరెంట్స్కి ఇవ్వాలి, మనమే మన పేరెంట్స్కి ధైర్యం. సో ఇది మనం నిరూపించుకోవాలి, ఇది మనం చేసి చూపించాలి. మన బాధ్యత మనం చేయాలంతే, రైట్? పుష్పల డైలాగ్ గుర్తుంది కదా, గద్దలా నువ్వు ఎగిరితే మబ్బులైనా కూడా వర్షం ఏదైతే ఉందో అది నీ కాళ్ళ కింద కురుస్తుంది, రైట్ అన్నా? ఒక చిన్న పెట్టలా వెళ్ళావనుకో, ఏదో పిడికిపోతావు. సో నీకు నమ్మకం ఉండాలి, నేను గద్ద, నేను పైన ఎగురుతాను, సూపర్, నేను తోపు అని చెప్పేసి. నీకే నమ్మకం లేదు జాబ్ వస్తుంది అని చెప్పి, అప్పుడు నీకెందుకు వస్తుంది బ్రో? నిజంగా కదా వస్తుంది అని చెప్పి నమ్మకం పెట్టుకో. అది ఎప్పుడు వస్తుంది నమ్మకం? ఎప్పుడైతే నేను చెప్పిన స్కిల్స్ అనేవి చేస్తావో, రైట్? 2025లో ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్.